వెల్కమ్ టు విధ్వంసం ఫైల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ పార్టీ పేర్లోని వైఎస్ఆర్ అనే 3 ఇంగ్లీష్ అక్షరాలు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుకు సంక్షిప్త రూపం అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు చెందిన కె శివకుమార్ అనే అడ్వకేట్ 2009లో ఈ పేరుతో పార్టీ పెట్టారు. కాంగ్రెస్ను కాదని తండ్రి పేరు ప్రతిష్టలు సొమ్ము చేసుకునే పద్ధతిలో సొంత పార్టీ పెట్టాలన్న జగన్ ఆలోచనలకు ఈ పేరు సరిగ్గా సరిపోయింది. 2011 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీని రిజిస్టర్ చేసింది. దానికి ముందే శివకుమార్తో మాట్లాడుకున్న జగన్ ఆ వెంటనే పార్టీలో చేరి దాని అధ్యక్షుడయ్యారు. ఆనాటి నుంచి దాని అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అన్న వివరం జనంలో ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ పేరులోని వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని జనం అనుకోవాలన్నది వైసీపీ నాయకత్వం ఆలోచన. శివకుమార్ స్థానంలో పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి జగన్ ఆ స్థానంలోనే కొనసాగుతున్నారు. నిజానికి జగన్ ఉండగా మరొకరు ఆ స్థానంలోకి రాలేరు కూడా. జగన్ నాయకత్వం లేకుండా వైసీపీని ఊహించలేము. అయితే నేను లేకుండా పార్టీ లేదు అనుకోవడం వేరు, ఆ అనుకున్న దానిని పార్టీ నియమావళిలో పొందుపరచడం వేరు. వైసీపీ ప్లేనరీలో జరిగింది అదే. పార్టీ నిబంధనావళిని సవరించి మరీ వైఎస్ జగన్ను పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలకు తావు ఉండదని గ్రహించేపాటి రాజకీయ అవగాహన జగన్కు లేదు. ఆ అవగాహన జగన్కు కల్పించే ధైర్యం ఆయన సలహాదారులకు లేదు. దాని ఫలితమే జగన్ జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నిక కావటం. ఆ తర్వాత అబ్బబ్బే అది నిజం కాదు అని అబద్ధం చెప్పి ఆభాసుపాలు కావడం. జగన్ వైసీపీ జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు 2022 జూలై 8న పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్లేనరీ వేదిక నుంచి ప్రకటించారు. జగన్కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. వేదికపై ముసిముసి నవ్వులు చిందిస్తూ కూర్చున్న జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి పత్రికతో సహా అన్ని దినపత్రికల్లో, న్యూస్ ఛానల్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. పార్టీలో అందరూ పండగ చేసుకున్నారు. నెత్తిన బండ పడేంత వరకు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చి పడిందా బండ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడంటూ ఉండరని, జగన్ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలకు వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ రోజు తాకీదు వచ్చింది. వైసీపీ అధినేత సలహాదారులకు చర్చ చిక్కొచ్చి పడింది. రాజకీయ పార్టీలు క్రమం తప్పకుండా పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నియమావళి నిర్దేశిస్తున్నది. నిర్ణీత కాలంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించని పార్టీ గుర్తింపును రద్దు చేసే అవకాశం కూడా ఉంది. జగన్కు ఈ విషయం తెలియదు సరే. ఆయన దగ్గరున్న హేమహేమి సలహాదారులకు కూడా తెలియదా? సజ్జల రామకృష్ణారెడ్డి వంటి మాజీ జర్నలిస్టుకు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర వంటి విద్యాధికుడైన మాజీ కేంద్ర మంత్రికి, అజయ్ కల్లం వంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించిన ఐఏఎస్కు తెలియదని ఎలా అనుకోగలం? తెలిసి ఈ పరిస్థితిని ఎందుకు నివారించలేకపోయారు? వైసీపీలో అధినేతకు ఆ తర్వాతి శ్రేణికి మధ్య ఎంత అంతరం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు ఈ ప్రహసనం చక్కగా ఉపకరిస్తుంది. ఎన్నికల సంఘం తాకీదుకు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు చూశారు. మొదట జూలై 19వ తేదీ మొదలుపెట్టి ఎన్నికల సంఘం వైసీపీకి వరుసగా 5 లేఖలు పంపింది. మొదట జగన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాట నిజమేనని జవాబు రాశారు. కమిషన్ అడిగింది ఏంటి, వీరు రాసింది చాతుర్యం అన్నమాట. సరైన జవాబు రాకపోవడం వల్ల మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని అనుకోవాల్సి వస్తున్నదంటూ కమిషన్ మరో లేఖ పంపింది. ఇక తప్పదనుకొని జగన్ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు మీడియాలో వచ్చిన వార్తలపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎన్నికల సంఘానికి నిస్సిగ్గుగా ఒక అబద్ధం చెప్పారు. ఎన్నికల సంఘం నుంచి వైసీపీకి నోటీసు వచ్చిన వార్తను ఆ పార్టీ అధ్యక్షుడి కుటుంబం నడిపే సాక్షి పత్రిక బ్లాక్ చేసింది. పొరపాటున అలా ఎన్నుకున్నామని, తప్పు సవరించుకుంటామని పార్టీ నాయకత్వం తెలియజేస్తే ఎన్నికల సంఘం ఏమీ తలకొట్టి మొలేయదు. అయితే అలా నిజం ఒప్పుకొని తప్పును సరిచేసుకోవడం కన్నా అబద్ధం ఆడటం తేలిగ్గా కనపడింది వైసీపీ నాయకత్వానికి. దీనిని బట్టి ప్రజా జీవితంలో వారు ఎలాంటి విలువలు ప్రోధి చేస్తున్నది మనం తేలిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ వార్త పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి నష్ట నివారణకు రంగంలోకి దిగారు. జీవితకాలపు అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని మీడియాకు చెప్పారు. అందువల్లనే ఈ తీర్మానం ప్లేనరీ మినిట్స్లో ఎక్కలేదు ఆయన సెలవు ఇచ్చారు. ఇక్కడ 2 ప్రశ్నలు తలెత్తాయి. జగన్ను జీవితకాలపు అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ప్లేనరీ తీర్మానం చేసిందన్న విషయాన్ని సజ్జల ధృవీకరించారు కదా. మరి ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలు ఆ విషయం ఎందుకు పేర్కొనలేదు? రెండవది, జీవితకాలపు పదవిని జగన్ తిరస్కరిస్తే ఆ విషయం అప్పుడే ఎందుకు ప్రకటించలేదు? మీడియాలో వచ్చిన వార్తలను అప్పుడే ఎందుకు ఖండించలేదు? పైగా జగన్ తిరస్కరించారు కాబట్టి ఆ తీర్మానం మినిట్స్లోకి ఎక్కలేదట. చూడండి సజ్జల వారి చాతుర్యం. ఆయన చెప్పింది నిజమైతే ఆ ప్రకారం మొదటి తీర్మానం, తర్వాత జగన్ తిరస్కరణ ఈ 2 మినిట్స్లోకి ఎక్కాలి. పాపం సజ్జల వారు కథ బాగానే వెళ్ళారు, కానీ పకడ్బందీగా వెళ్ళడం కుదరకపోయింది.
నిజానికి ప్రజాస్వామ్యంలో ఈ శాశ్వత పదవులు ఏమిటన్న మీమాంస ప్లెనరీ సమయంలోనే వచ్చింది. అప్పటి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికను మీడియా ముందు సమర్థించారు. సజ్జల ఆ విషయం మరిచిపోయినట్టు నటించారు. అసలు వార్తను పక్కన పెట్టిన సాక్షి పత్రిక సలహాదారు సజ్జల వివరణను మాత్రం ప్రముఖంగా ప్రచురించింది. అయితే అందులో కూడా ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చిన సంగతి మాట మాత్రంగా కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. జగన్ శాశ్వత అధ్యక్షుడు అనే మాట నిజం కాదని బహిరంగంగా ప్రకటించాల్సిందిగా చివరికి ఎన్నికల కమిషన్ వైసీపీని ఆదేశించాల్సి వచ్చింది.